హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో సంయుక్తము అంటే ఏంటో నేర్చుకుందాం. అంటే సంయుక్తాక్షరము అనేది ఉంటుంది కదా, అటువంటి సంయుక్తాక్షరాల గురించి ఈ వీడియో ఆధారంగా నేర్చుకుందాం. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని చక్కగా నేర్చుకోండి. ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు వచ్చినట్లయితే దానిని సంయుక్తము అని అంటారు. ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు వచ్చినట్లయితే దానిని సంయుక్తం అని అంటారంట. ఇంతకుముందు వీడియోలో ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు వస్తే దానిని ద్విత్వం అంటారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు వచ్చినట్లయితే అటువంటి అక్షరాలని సంయుక్తాక్షరములు అని అంటారు. సరేనా, అర్థమైందా? చూడండి, కా కింద యా వస్తుంది. అంటే కా అనేది ఒక హల్లు, యా అనేది ఇంకొక హల్లు, కాబట్టి ఇది ఏమవుతుంది? సంయుక్తాక్షరం అవుతుంది. అలానే గా కిందన జ్ఞ, ఇంజ్ఞా కింద ఇణి జ్ఞ, చా కింద వా చ్వ, జా కింద యా జ్య, టా కింద నా ట్న, డా కింద లా ద్ల, తా కింద కా త్క, దా కింద రా ద్ర, నా కింద యా న్యా, పా కింద చ చ, బా కింద ద ద, మా కింద లా మ్లా, రా కింద క ర్క, లా కింద వా ల్వా, వా కింద యా వ్యా, సా కింద వా స్వ, సా కింద స్థ స్థ. ఈ అన్ని అక్షరాలు కూడా ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు అనేది రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి? సంయుక్తాక్షరములు అవుతాయి. అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదాలు.